అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తు సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము నవంబర్ 23 చదువుచున్నాను. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటిన తర్వాత ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని యోర్దాను నది నడుమ నుండి తీసుకొనిన ఆ 12 రాళ్లను గిల్గాలులో నిలవబెట్టించుమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. గిల్గాలు అనగా దొరలుట అని అర్థము. ఐగుప్తులోని జీవితము అవమానకరమైన జీవితము. ఇప్పుడు గిల్గాలులో వారి అవమానము దొరలించబడినది. దేవుడు వారి పాత పతనములను, ఓటమిని, అవమానమును తొలగించి వాటిని దొరలించి వేసెను. మనలను ఓడిపోవు వారిగా చేయుటకు సాతాను ఉపయోగించు బలమైన ఆయుధములలో ఒకటి మన గత పతనములను పదే పదే గుర్తు చేయుట. అతడెప్పుడును మనతో ఆ పతనము మాటేమిటి, ఆ ఓటమి మాటేమిటి, ఆ పాపము సంగతేమిటి అని చెప్పుచునే ఉండును. దీని వలన మనము నిరుత్సాహపడి నా వంటి వ్యక్తి క్రీస్తులో స్వాస్థ్యమును పొందగలడని ఎప్పుడైనాను ఆలోచించగలనా అని చెప్పుదుము. ఈ విధంగా చాలామంది విశ్వాసులు తీర్పు క్రిందకు వచ్చెదరు. కానీ మనము అపరాధ భావనలో ఉండిపోనక్కరలేదు. మన పాపపు ఢాగులు కడుకొనుటకు మనము నిర్విరామముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మన హక్కుగా కోరుకొనగలము. ఆయన రక్తముందలి విశ్వాసం ద్వారా మనము పవిత్రముగా, శుభ్రముగా ఉండగలము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనం ప్రకారము విశ్వాసము ద్వారానే మనము నిర్విరామముగా మన అపవిత్రతలన్నిటి నుండి కడగబడి శుద్ధి చేయబడగలము. మనము ఆలోచనలో, మాటలో, క్రియలో అపవిత్రపరచబడిన ప్రతిసారి ప్రభువైన యేసు, నేను అపవిత్రపరచబడితిని, దయచేసి నన్ను క్షమించి నీ రక్తములో కడిగి శుద్ధి చేయుము అని చెప్పగలము. అప్పుడు ఆయన మనలను శుద్ధి చేయును. కానీ మనం ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి రాని ఎడల మనము శిక్షావిధి క్రింద ఉండేదము. విశ్వాసంతో ఆయన యుద్ధకు రమ్ము. అప్పుడు ఆయన నీ అవమానమును దొరలించి వేయును. మనలను మనం తగ్గించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుని ఎడల ప్రభువు మనలను క్షమించి మన పాపములన్నిటినీ శుద్ధి చేయును. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.